everyone, welcome back to Nagaraju Study Circle. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఈ క్లాస్ లో ఉన్న ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అండి. గ్రూప్ డి లో వచ్చిన 2018 వచ్చిన ప్రీవియస్ బిట్స్ అన్ని వేరియస్ టైప్, ప్రతి టైప్ కూడా కవర్ చేస్తూ మీకు ఆల్రెడీ క్లాస్ చెప్పిన. ఆ క్లాస్ లో 1 నుండి 1000 వరకు స్క్వేర్లు ఎలా కనుక్కోవాలో, నీకు లక్షలలో స్క్వేర్ రూట్లలో ఉంటే ఎలా కనుక్కోవాలో, జస్ట్ సెకండ్లలో 2-3 సెకండ్లలో ఎలా చేయొచ్చో నీకు ముందు వీడియోలో చెప్పా. కాబట్టి ఇప్పుడు రియల్ గా నన్ను రోజు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని జస్ట్ 10 ప్రాబ్లమ్స్ కూడా 5 minutes లో లోపే చేస్తారు. నాకు తెలుసు అది, ఎందుకంటే అది 2-3 సెకండ్లు చేసే ప్రాబ్లమ్స్ అని మీకు చెప్పాను. కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా యొక్క కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు, మన చుట్టుపక్కల ఎవరున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి చెప్పండి. చెప్పి ఒకసారి పంపించి ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చూడమని, ఆ వీడియో నచ్చితేనే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను దానికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తా. ఎందుకంటే నన్ను చూసే వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా డివియేషన్ కావద్దు. నెక్స్ట్ ఏంటంటే, మన క్లాస్ టు క్లాస్ లింకప్ ఉంటుంది. అస్సలు మ్యాథ్స్ రాని వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచే ప్లేలిస్ట్లో పోయి క్లాస్ వింటుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే 4th క్లాస్ స్టాండర్డ్ నుంచి తీసుకొచ్చాను నేను, ఆర్ఎస్ అగర్ వాళ్ళ దాకా తీసుకొచ్చాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఉపయోగపడేది, అవెన్ స్కూల్ పిల్లలకు కూడా ఉపయోగపడేది. కాబట్టి నీకు ఎక్కడ కూడా డివియేషన్ కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకునేది, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడ్ 3,06,452 మేక్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏం చెప్పాడు వాడు? ఒక 3,06,452 నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేస్తానంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందంట. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ కావటందుకు నీకు ఇక్కడ ఉన్న 4 ఆప్షన్లో ఏ నెంబర్ యాడ్ చేస్తావు అని అంటున్నాడు. ఇది లెక్క. ఆ నెంబర్లో ఏది యాడ్ చేయాలంటే, మనకు చిన్న కాన్సెప్ట్ చెప్పినా, నేను వర్గాలు వర్గమూలాలు అనే టాపిక్ చెప్పా. నెంబర్ సిస్టమ్ అయిపోగానే అదే చెప్పిన, వర్గాల గురించి చెప్పేటప్పుడు ఒక 3-4 నోట్స్ రాశాను. నోట్ 1, నోట్ 2, నోట్ 3, నోట్ 4 అని రాశా. ఆ నోట్ 2లో నుంచే మీకు ఇక్కడ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇచ్చాడు. అదేంటో చెప్పనా? యూనిట్ డిజిట్ లో 2, 3, 7, 8. అంటే నువ్వు ఏ స్క్వేర్ రాయండి, 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ 1 స్థానంలో రాదు. ఇది రాదు కాబట్టి ఇంటూ పెట్టినా. డిజిటల్ సమ్ చెప్పా. డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తము. ఏ స్క్వేర్ లో కూడా నువ్వు అంకెల మొత్తం రాసుకుంటా. 1 అంటే 1 స్క్వేర్ కాబట్టి 1, 2 అంటే 4, 3 అంటే 9, కాబట్టి 4 అంటే 16, 16 అంటే 1 + 6 అంటే 7. ఆ తర్వాత ఇంత తప్పి 1, 4, 7, 9 ఇలా డిజిటల్ సమ్ అనేది ఎంత పెద్ద స్క్వేర్ చేసిన డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తాన్ని చేస్తే వచ్చే నెంబర్లు ఏంటంటే ఇవి తప్ప ఇంకా వేరే ఇవి రావు. ఈ 2 కాన్సెప్ట్ తోటి ఇక్కడ బేస్ చేశాడు. నువ్వు ఎక్కడ కూడా దాన్ని ఏదో పెద్ద చేయాల్సిన అవసరం లేకుండా చేసిండు. ఈ కాన్సెప్ట్ ని క్లారిటీ తెలిస్తే ఈ ప్రాబ్లాన్ని నువ్వు జస్ట్ క్షణాల్లో చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఏ ఆప్షన్ చూద్దాము. దీనికి యాడ్ చేస్తానంటే మనకు స్క్వేర్ కావాలి. 460 కదా, అంటే 460 యాడ్ చేసినట్టు ఇది ఏమైంది? 460 యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ లో 2నే వస్తాయి కదా, 2 అనేది ఉండకూడదు కదా. కాబట్టి ఈ ఆప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా ఏమంటే ఇమీడియట్లీగా. ఇది ఆప్షన్ కాదు అని తెలుస్తుంది. ఇంకా చూడండి, 462 అంటే ఇక్కడ 2 అంటే 4 రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ 2ని ఈ వస్తే నీకు ఆన్సర్ ఇదంటే ఇది ఆన్సర్ కావచ్చు. ఇప్పుడు చూడండి, 466 అంటే 6, 2 ఎంత 8 కదా, అంటే యూనిట్ డిజిట్ మనం యాడ్ చేస్తాం కదా, అంటే 8 వస్తుంది. అంటే 8 అనేది మనకు ఉండకూడదు కదా. యూనిట్ డిజిట్ లో అంటే 1 స్థానంలో 8 ఉండకూడదు. కాబట్టి 2 ఆప్షన్లు తీసేది. ఆ తర్వాత ఇప్పుడు 46 అంటే ఈ 4, 2 ఎంత 8 అవుతుంది. 8 కాబట్టి 4, 2 ఎంత 6 అయింది. 6 అయింది కాబట్టి అది కూడా ఆన్సర్ కావడానికి ఆస్కారం. అంటే మనం ఓన్లీ యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే 2 ఆప్షన్లు కట్ చేసినాం. డిజిటల్ సమ్ చూద్దాం. డిజిటల్ సమ్ అంటే 1, 4, 7, 8 కావాలి. డిజిటల్ సమ్ అంటే ఫస్ట్ మనకి దీని యొక్క డిజిటల్ సమ్ కావాలి. దాని యొక్క డిజిటల్ సమ్ కావాలంటే చూడండి, 3, 6 ఎంత 9, 9, 4 ఎంత 13, 13 అంటే 18, 18 + 2 అంటే 20, 20 అంటే ఏంది 20 కదా ఆన్సర్. 20 అంటే ఏంది 2 + 0 అంటే ఎంత 2నే కదా. డిజిటల్ సమ్ అంటే డిజిటల్ సమ్ ఎంత, దీన్ని 2 వచ్చింది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండింటి కూడా డిజిటల్ సమ్ చూడండి. ఆప్షన్లో 4, 6 ఎంత 10, 10, 2, 12. ఓకేనా. 12 అంటే డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తమే కదా. 1 + 2 ఎంత అయింది 3 అయింది. దీని యొక్క డిజిటల్ సమ్ 3. దీని చూడండి, 4, 6 అంటే 10, 4, 14. 14 అంటే ఎంత డిజిటల్ సమ్? అంకెల మొత్తం మళ్ళీ రెండింటిని కూడాలి కదా. కూడితే ఏమైతే 5 అవుతుంది. అంటే డిజిటల్ సమ్ 5. ఇప్పుడు చూడండి, మనకి ఆన్సర్లో డిజిటల్ సమ్ 2 వచ్చింది. మనకు ఇక్కడ ఈ 2 ఆప్షన్లు మనం కట్ చేసుకుంటే ఈ 2 ఆప్షన్లో డిజిటల్ సమ్ ఇది వచ్చింది. అయితే ఆ రెండింటిని కూడడమే కదా మనకు కావాల్సింది. అంకెలను కూడడం అన్నా డిజిటల్ సమ్ కూడడం అన్నా ఓకే. అయితే ఈ డిజిటల్ సమ్ చేస్తే మనకి ఏమో 1 కానీ 4 కానీ 7 కానీ 9 కావాలి. ఇప్పుడు 1 కానీ 4 కానీ చూడండి, ఇక్కడ 2 ఉంది కదా. 2 + 3 అంటే ఎంత అయింది? ఇప్పుడు ఇది ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 2 + 3 ఏమైతుంది 5 అవుతుంది. 5 అనేది మనకు ఉంది అసలు డిజిటల్ సమ్లో? డిజిటల్ సమ్లో లేదు. కాబట్టి ఆన్సర్ ఇదే 2 ఆన్సర్కి ఇక్కడ 5 చేసేయండి. ఏమైతుంది 7 ఉంది. 7 ఉంది కాబట్టి డిజిటల్ సమ్ 7 రావడానికి ఆస్కారం ఉంది కదా నీకు పర్ఫెక్ట్ స్క్వేర్కి. అంటే మన ఆప్షన్ ఏం కావాలి? ఇక ఆప్షన్ డి కావాలి. ఇక్కడ నువ్వేమన్నా ప్రాబ్లం ప్రాసెస్ చేస్తున్నావా? ఏం చేయను అసలు, జస్ట్ ఈ కాన్సెప్ట్ రావాలి. ఆ కాన్సెప్ట్ క్లారిటీ చేయండి. ఇలా కాకుండా మేము మోడల్ ఎట్లా చేయాలో కూడా మోడల్ కూడా చెప్పా, అది అవసరం లేదు. ఇది చూడండి. ఓకే, అంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే నీకు అసలు ప్రాబ్లం చేయని అవసరం లేదు. ఇక్కడ మ్యాథ్స్ అండ్ నాన్ మ్యాథ్స్ ఇస్ నాట్ మ్యాటర్. కాన్సెప్ట్ ఎంత బాగా నేర్చుకుంటున్నా అనేది మ్యాటర్. ఓకే, ఇప్పుడు చూడండి, 441, 722 సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన క్వశ్చన్ మార్క్ యొక్క వాల్యూ అనుకోమన్నాడు.
ఫస్ట్ ప్రాబ్లం విత్ మామూలు కాన్సెప్టే, మిగతా వాళ్ళు చాలా చాటభారతం చేస్తారు, అది అస్సలు చేయొద్దు. జస్ట్ కాన్సెప్ట్ని క్లారిటీ చూసుకోండి. 441 అంటే ఎంత? 21 కదా 441 అంటే. రూట్ ఆఫ్ 441. 729 అంటే ఎంత? 27. రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి 21 27 ఎంత? 48 కదా. ఇదెంత ఉంది? క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అంటే ఒకసారి మీకు ఒక క్లారిటీ రావాలి. అసలు రూట్ అంటే ఏందనేది చూడండి, మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు రూట్ ఏ అనే వాల్యూ ఉంది, ఏదన్నా వాల్యూ కానీ 100 కానీ 1000 కానీ 1000 కానీ రూట్ ఏ వాల్యూ ఉందంటే ఏ రూట్ అంటే ఏంటంటే 1/2 రాసుకోవచ్చు. ఓకే, 1/2. ఇక్కడ 2 ఉన్నట్టు రూట్ అంటే ఇక్కడ 2 ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడ 2 లేకుండా క్యూబ్ రూట్ ఉంటాయి కొన్నిసార్లు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఉందనుకోండి, a/1/3 రాసుకుంటాం. ఓకే, క్లియర్? అంటే ఇక్కడ ఏది ఉందో అది 1/2 రాస్తాం. ఒకవేళ దీన్ని ఏం చేద్దాం అంటే స్క్వేర్ చేశాను అనుకోండి, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది కూడా స్క్వేర్ అవుతుంది కదా. స్క్వేర్ అవుతుందంటే ఏంది? ఏ 2/2 అన్నట్టు. అంటే దీనికి క్యాన్సిల్ అయిపోతే ఏనే ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లియర్? అయితే ఇక్కడ ఏ ఆన్సర్ రావాలంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ దీన్ని స్క్వేర్ చేయాలిగా. స్క్వేర్ చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తున్నాం కదా. అంటే దీన్ని స్క్వేర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇట్లా రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ బదులు ఏనో బీనో ఏదని అనుకోండి. అంటే ఈ క్వశ్చన్ మార్క్ నేను రాసుకోవచ్చు 1/2 రాసుకోవచ్చు. ఓకే, రూట్ ఏంటంటే 1/2 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈతల సైడ్ ఓన్లీ క్వశ్చన్ మార్క్ మనం అడిగింది. క్వశ్చన్ మార్క్ అడగాలంటే దీన్ని హోల్ స్క్వేర్ చేశాను అనుకో, అంటే దీన్ని కనుక స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేసి ఇట్లా స్క్వేరే కదా. స్క్వేర్ అంటే 2 పోతే ఏమైతుంది? క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని స్క్వేర్ చేసినాం అంటే సరిపోద్ది. దీన్ని స్క్వేర్ చేస్తున్నాము అంటే దీన్ని కూడా 42 కూడా స్క్వేర్ చేస్తున్నట్టు కదా. ఓకే, రెండు వైపులు ఒకటే పని చేయాలి. ఒకడ స్క్వేర్ చేసి ఒకడ క్యూబ్ చేయొద్దు, ఒకడ మైనస్ చేసి ఒకడ ప్లస్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ = √2 ఉంది అనుకుంటున్నా. √2 ఉందంటే ఇక్కడ స్క్వేర్ చేసినాం అనుకో, ఈడ కూడా స్క్వేర్ చేయాలి. చేస్తే ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, అందుకనే ఇక్కడ స్క్వేర్ చేసిన కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేసిన. ఇక నీకు 48 స్క్వేర్ అంటే నేను ముందు ప్రాబ్లం ఎంత నీట్గా చెప్పాను. స్క్వేర్ నువ్వు 1 నుండి 1000 వరకు ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్పలేదా? 48 అంటే ఏంది? 64 రాసుకోమన్నా, 8 స్క్వేర్ రాసుకోమన్నా. 4 స్క్వేర్ అంటే 16 కదా, 16 రాసుకోమన్నా. 4 ఎంబులు ఎంత? 32 + 2 64 కదా. ఓకే, అంటే 4 6 0 0 ఇక్కడ క్యారీ 1 6 12 13 ఇక్కడ క్యారీ 1 కాబట్టి 23 04 కదా. 23 04. అంటే ఈ స్క్వేర్లు నేను ముందు క్లాస్లోనే చెప్పిన 1 to 1000 వరకు సెకండ్లలో ఎలా చేయాలో చెప్పా. ఇలా కూడా చేయాలంటే చేయని అవసరం లేదు, మీరు ఇంకా కొంచెం 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా నీకు ఆన్సర్ డైరెక్ట్ పెడతారు. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ దిస్ వన్ అన్నాడు. అయితే ఇలా రూట్లు ఇచ్చినప్పుడు మనకు చేయడం అనేది నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పా, చాలా నీట్గా చెప్పిన. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ నీకు ఇక్కడ ఇస్తే నేను ఆన్సర్ డిజిట్లు ఏమొస్తుందో కూడా చెప్పాను. ఇక్కడ 4 ఉందంటే ఎంత? 4 ఉందంటే 2 స్క్వేర్ అయినా 4, 8 స్క్వేర్ అయినా 64. అంటే యూనిట్ డిజిట్ చూసుకో. ఇక్కడ 4 ఉంది అంటే మనకు రావాల్సిన ఆన్సర్ డిజిట్ ఏం చెప్పాను? 2 అన్నా కావాలి, లేదంటే 8 అన్నా కావాలని చెప్పాను. ఆ తర్వాత ఈ 2 తీసేయని చెప్పిన. ఓకేనా? అంటే స్క్వేర్లు కాబట్టి 2 తీసేసే. ఆ తర్వాత ఉన్న నెంబర్ని ఏ స్క్వేర్ కి దగ్గర ఉందో రాసుకోమన్నా. ఇప్పుడు చూడు, 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 441. ఓకే, అంటే 441 అంటే దీనికంటే ఎక్కువ పోదు, 20 స్క్వేర్ తీసుకోవాలి. అంటే 20 స్క్వేర్ అంటే 20 నెంబర్ తీసుకో. దీని తర్వాత ఉన్నది ఎంత? 21. 20 × 21 ఎంత? 420 కదా. 420 అనేది ఏంటి? ఇప్పుడు 2 21 42 0 కాబట్టి 420. ఈ 420 అంటే ఏంటి? దీనికంటే తక్కువ ఉంది కదా, అంటే ఇది ఎక్కువ విలువ ఉంది కదా. ఎక్కువ విలువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ రావాలని చెప్పిన. అంటే మనకు ఆన్సర్ వాల్యూలో పెద్దదే రావాలి. అంటే ఇప్పుడు ఏముంది? ఈ 20 తీసుకుంటాం కదా. ఇక్కడ కనుక నీకు పాయింట్లలో లేకపోతే 208 ఆన్సర్ అన్నట్టు. ఒకవేళ పాయింట్లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, మనకు స్క్వేర్లలో పాయింట్లు తీసుకునేటప్పుడు ఇక్కడ 2 నెంబర్లకు ఒకటి 2 నెంబర్లకు ఒకటి తీసుకోండి. 2 ఒకటి తీసుకుంటే ఇక్కడ 2 నెంబర్ల తర్వాత వస్తుంది 2.08 వస్తుంది. అది కూడా ఎట్లా చెప్తున్నా సార్ అంటే స్క్వేర్ అంటే 2 కాబట్టి ఎప్పుడైనా పాయింట్లలో ఒకసారి ఇలా ఇచ్చి ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాడు 4.8725 ఇచ్చింది అనుకున్నా. సపోజ్ ఏ నెంబర్ అయినా నేను ఇస్తే ఇప్పుడు ఈడ 2 నెంబర్లకు ఒక పాయింట్ 2 నెంబర్లకు ఒక పాయింట్ వస్తుంది. లేదా ఇప్పుడు 4 నెంబర్లకు పాయింట్ ఉంది కాబట్టి 4 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి స్క్వేర్ కాబట్టి /2 చేయండి. /2 చేస్తే ఎంత? 2 వస్తుంది కదా. 2 1 2 2 అనగా అంటే 2 నెంబర్ల ముందు పాయింట్ పెట్టాలని తెలియండి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు 4 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 2 క్యాన్సిల్ వస్తే 4 పాయింట్లు కాబట్టి ఇంకా రెండింటికి ఒకటి అని అట్లా గుర్తుంచుకోండి. ఓకే, స్క్వేర్ కాబట్టి 2 రెండింటికి ఒకటి గుర్తుంచుకోండి. అప్పుడు ఏం రావాలి? నీకు వచ్చిన ఆన్సర్లో 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 2.08. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వన్ అన్నాడు. సేమ్ ఇక్కడనేమో రూట్ లో ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వకుండా స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నాడు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఆయన అడిగింది కూడా ఇదే అన్నట్టు. ఓకే, క్లియర్? ఇదే అడిగిండు. ఇదే అడిగినప్పుడు మనకి ఏంది? చివరిన 1 ఉంది. 1 ఉంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 1 ఉంటే ఏం రావాలో చూడండి. ఈ చివరి నెంబర్లో 1 ఉంటే ఏమొస్తుంది? అయితే 1 అన్న రావాలి, లేదంటే 9 అన్న రావాలి. ఎందుకు 9 అన్న రావాలి, 1 అన్న రావాలి? ఆన్సర్ డిజిట్ అంటే 9 స్క్వేర్ అన్న 81 అంటే యూనిట్ డిజిట్ లో 1 వస్తుంది. 1 స్క్వేర్ అన్న 1 కాబట్టి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ 81 తీసేసి ఇక్కడ ఈ నెంబర్ వరకే మనకు కావాల్సింది. ఈ నెంబర్ ఏ స్క్వేర్ దగ్గర ఉంది? 10 స్క్వేర్ అంటే 100,
11 స్క్వేర్ అంటే 121. 121 అంటే ఎక్కువ పోతుంది మళ్ళీ, కాబట్టి 10 స్క్వేర్కి ఆస్కారం ఉంది. అంటే 10 తర్వాత ఎంత 11 కదా. 10 11 అంటే ఎంత 110 అంతేనా. 110 అంటే ఇది ఎక్కువ నెంబర్ ఉంది కదా, ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏం రావాలి, ఇక్కడిది రావాలి, అంటే 109. ఓకే, ఆన్సర్ ఏం కావాలి, పెద్దది రావాలి. ఇది పెద్ద నెంబర్ కాబట్టి పెద్దది రావాలి, ఇక్కడ కూడా పెద్ద నెంబర్ ఉంది కాబట్టి పెద్దది వచ్చింది. ఓకే క్లియర్, అంటే 109. ఆన్సర్ ఇస్ 109. ఇదన్నీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, చాలా సింపుల్గా చెప్పాను. మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేయాలి. అందుకే నా క్లాసులు ఖచ్చితంగా వినాలి, వింటే ఖచ్చితంగా మీ కాన్సెప్ట్ ఎక్కడికి పోదు, నీ సీక్వెన్స్ లో బ్రెయిన్ లో నేను ఆల్రెడీ ఎక్కిస్తుంటాను, ఒక ఇంజెక్ట్ చేస్తూ ఉంటాను మీ బ్రెయిన్ లోకి నా టాపిక్ ని. ఆ ఇంజెక్ట్ ఎలా చేస్తున్నా అనేది మీకు క్లాసులు రెగ్యులర్ వినే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ అన్నాడు, 4096 అన్నాడు. 4096 అన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఈ పైన ఉన్న స్క్వేర్ ని పక్కన పెట్టండి, ఈ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి ఫస్ట్. ఈ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే ఆ స్క్వేర్ లో ఉంటుంది కదా. 461 అంటే ఇప్పుడు 6 అంటే లాస్ట్ కి ఏమొస్తాయి మనకి, అయితే 4 స్క్వేర్ అయినా రావాలి, 6 స్క్వేర్ అయినా రావాలి. ఓకేనా, క్లియర్. 4 స్క్వేర్ వచ్చినా 6 స్క్వేర్ వచ్చినా ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు నెంబర్లు తీసేసి 40 అనేది ఏ స్క్వేర్ దగ్గర ఉందో చూస్తాం. 40 ఏ దగ్గరకు ఉంది, 3 6 6 36 7 49 అంటే 6 దగ్గర ఉంది, 6 స్క్వేర్ దగ్గర ఉంది. 6 కాబట్టి 6 తర్వాత నెంబర్ ఎంత, 6 తర్వాత 7 కదా, 7 2 ఎంత 42. 42 అంటే ఇది తక్కువ నెంబర్ కాబట్టి మనకు ఆన్సర్ డిజిట్ ఏం రావాలి, ఇక్కడ ఉన్న 6 రావాలి, అంటే 4 రావాలి. ఆ 4 కాబట్టి 64 అనేది వస్తుంది. అంటే ఈ రూట్ వాల్యూ మొత్తం ఏమొచ్చింది మనకి ఇప్పుడుగా, ఇక్కడ ఉన్న రూట్ వాల్యూ, ఇక్కడ ఉన్న రూట్ వాల్యూ మొత్తం, ఈ వాల్యూ మొత్తం 64 వచ్చింది, అంటే √64 వచ్చింది మనకి, అంతే కదా. √64గా ఇప్పుడు ఈ రూట్ మొత్తం పోయింది, √64. ఈ 64 వాల్యూ 8 అని మనకు తెలియదా, 8 స్క్వేర్ 64 కదా, అంటే ఆన్సర్ ఎక్కడ చూడండి 8. క్లియర్, ఇలా చూడండి, ఇది చూడండి, 4th రూట్ ఆఫ్ 12 1296 అన్నాడు. ఓకే, 4th రూట్ ఆఫ్ 12 అంటే 1296 అన్నాడు. ఒక్కసారి ఇంతకు ముందే చెప్పిన అసలు రూట్ అంటే ఏంటనేది క్లియర్ చెప్పిన. ఒకవేళ క్యూబ్ రూట్ ఉంటేనేమో ఇక్కడ క్యూబ్ రూట్ అన్న, ఇప్పుడు ఏమన్నాడు వాడు 4th రూట్ అడిగింది ఇట్లా. ఓకేనా, ఏ అనుకునే ఒక ఆన్సర్ ఇదే 1296 అనుకో. ఇప్పుడు ఏమంటాం, ఏని 1/4 రాసుకుంటాం. 4th రూట్ ఉంటే 1/4, 2 రూట్ ఉంటేనేమో 1/2, క్యూబ్ రూట్ ఉంటేనేమో అది, వాడే 5th రూట్ ఉంటే కూడా 1/5 రాస్తాం. ఓకే క్లియర్. అయితే దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, ఇప్పుడు 1296 ఈ రూటే కదా, స్క్వేర్ కదా, ఇది స్క్వేర్ ఇంటూ 1/4 రాసుకోవచ్చు. ఓకే, ఈ 1/4 అంటే 1కు 1కు 2 అవుతుంది ఇక్కడ. ఓకేనా, అంటే 1/2 ఉన్నట్టు. 1/2 అంటే మళ్ళీ మీన్స్ ఏంది, 1/2 అంటే ఏంది కదా చూడండి, అక్కడ కాదు ఇప్పుడు ఇక్కడ చెప్తా, రూట్ లేదు. ఇప్పుడు a పవర్ 1/2 అంటే ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు దీన్ని √a రాసుకోవచ్చు కదా. రూట్ ఏ అంటే 1/2 రాసినట్టు, 1/2 అన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ 1/2 ఉన్నది, ఇప్పుడు 1296 1/2 ఉన్నట్టు. ఓకేనా, ఈ 1/2 అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, రూట్ రాసుకోవచ్చు కదా, √1296 రాసుకోవచ్చు. ఓకే, √1296. ఇప్పుడు √1296 వాల్యూ ఎంత అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. అది 36 వరకు అయితే 36 అని నాకైతే తెలుసు, మీకు తెలియకపోతే ఇప్పుడు ఎట్లా చేసుకోవాలని చూసినా అని చెప్పనా. ఆల్రెడీ మనం నిన్న చేశాం కదా, ఇక్కడ 4 ఇక్కడ 6 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ యూనిట్ 6 కాబట్టి 6 అయినా 36, 6 స్క్వేర్ అయినా 36, 4 స్క్వేర్ అయినా 16 కాబట్టి యూనిట్ డిజిట్ లో 6 కాబట్టి ఇది వస్తుంది. ఈ రెండు నెంబర్లు తీసేమన్నాను. ఈ 12 అనేది ఎక్కడికి దగ్గర ఉంది, 3 స్క్వేర్ కు 4 స్క్వేర్ కు, 4 అంటే 16 కాబట్టి 4 తీసుకోండి, దీనికంటే తక్కువ తీసుకోవాలి, అంటే 3 స్క్వేర్. 3 తర్వాత ఎంత 4 కదా, 3 తర్వాత 4 అంటే 12 కదా. 12 అయినప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ ఉన్న విలువ అనేది సమానంగా ఉన్నా, ఓకే, దానికంటే ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ విలువ తీసుకోవాలని చెప్పాను. ఎక్కువ విలువ అంటే ఏంది, ఇక్కడ ఇదే కదా ఎక్కువది, 6 తీసుకోకుండా 4 తీసుకోకుండా 6 తీసుకోవాలంటే 36. ఓకే, 36 అనేది ఆన్సర్. నేను ఈ స్క్వేర్ రూట్ చెప్పేటప్పుడే చాలా రకాలుగా అడుగుతాడు అని చెప్పిన. ఇది ఇంతకు ముందు ఎట్లా అడిగేది అంటే, ఒక తోటలో ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎన్ని మామిడి మొక్కలు ఉన్నాయో, ప్రతి మామిడి మొక్కకు అన్ని మామిడి చెట్లు ఉన్నాయి, మన మామిడికాయలు కాసినాయి, మొత్తం మామిడికాయల సంఖ్య 1296 అయితే ఆ చెట్ల సంఖ్య ఎంత అని అడిగేవాడు. అలా అడగకుండా ఇప్పుడు ఏంది, రూట్లలో ఇచ్చి మిమ్మల్ని ఇలా అడుగుతున్నాడు. అంటే ఇదే దాని మీద నీకు చాలా, ఇదే నెంబర్ మీద చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగింది రకరకాలుగా. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సేమ్ నెంబరే, ఇక్కడ డిఫరెంట్ అడిగిండు. ఏం అడిగిండు ఒకసారి చూడండి. ఇది 1236 అంటే ఇక్కడ చేసినాం కదా, 36 అని చెప్పినాం. తర్వాత దీనికి స్క్వేర్ రూట్ అన్నాడు. ఓకే, దీని స్క్వేర్ 36 నే రాసుకోవచ్చు, 6 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకే రైట్. ఇప్పుడు చూడు, మనకేం అడిగాడు, దీని వాల్యూ అడిగాడు. ఈ స్క్వేర్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే 6, ఇదే ఆన్సర్. ఓకే, 2 సైడ్ల స్క్వేర్లు ఉన్నా, 2 సైడ్ల క్యూబ్లు ఉన్నా క్యాన్సిల్ అవుతాయి, కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది 6. ప్రాబ్లం చూద్దాం చూడండి. 3 4 క్వశ్చన్ మార్క్ ఉంది, √4 ఉంది, 5 స్క్వేర్ ఉంది, 38 అయినా క్వశ్చన్ మార్క్ విలువ ఎంత అన్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ విలువ మనకు కావాలి.
క్వశ్చన్ మార్క్ విలువ కావాలంటే ఫస్ట్ ఒకసారి చూడండి, ఈ 3 4 ఎలా ఉందో అలా రాసిన. ప్లస్ ఎంత, దీని వాల్యూ మనకు 4 అని తెలుసు. 5 స్క్వేర్ అంటే 25 అని తెలుసు. దాని ఈక్వల్ ఎంత ఉంది, 38 ఉంది. ఇదంతా నాకు చేయడానికి మాత్రం టైం పడుతుంది. ఇక్కడ చూస్తే ఏమంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఒకసారి చూస్తే ఇప్పుడు చూడండి, ఈ రెండింటి వాల్యూ ఎంత, 29 కదా. ఈ 29 అనేది ఇతర సైడ్ వస్తే ప్లస్ ఉన్నది, ఇతర సైడ్ వస్తే మైనస్ అయింది కదా. ఇతర సైడ్ ప్లస్ ఉంటే ఇతర సైడ్ వెళ్తే మైనస్ అయింది. అంటే ఈక్వల్ టు ఇతర సైడ్ తీసుకొచ్చిన, ఒక స్టెప్ ముందుకు తీసుకొచ్చిన. ఓకే, అంటే ఈ స్టెప్ ఇంకోటి రాయకుండా తీసుకొచ్చిన, అవతల సైడ్ తీసుకొస్తే ఇది మొత్తం కలిసి 29 అయింది. కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, 3 4 క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 29 ఎంత అవుతుంది, 9 అవుతుంది కదా. అంటే 38 నుంచి 29 తీసేసి 9 అయింది. దీన్ని ఏం రాసుకోవచ్చు, 9 3 4 క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 3 స్క్వేర్ అంటే 9 కదా. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ విలువ ఏముందంటే 2 ఉంది. ఇక్కడ చూడండి 3 3 భూములు సమానమైనప్పుడు ఈ ఘాతాలు అనేది సమానం అవుతాయి. కాబట్టి ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 2. ఈ క్వశ్చన్ మార్క్ విలువ ఏముంది, క్వశ్చన్ మార్క్ విలువ 2 వచ్చింది. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ మార్క్ సమానం ఉన్న కాబట్టి భూములు సమానం ఉంటాయి. ఓకే, ఇందాక కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ క్లియర్ చూసుకోండి. ఇది చిన్న ఫండమెంటలే, బట్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు కింద ఎన్ని జీరోలు ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి, పాయింట్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇక్కడ పాయింట్స్ తర్వాత ఏమున్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి ఇలా రివర్స్ రాసుకోండి. ఇక్కడ పైన 5 జీరోలు రాసుకోండి. ఎందుకు 5 జీరోలు రాసుకున్నాయి, 5 ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 5 జీరోస్ రాసుకోండి. ఇక్కడ కింద ఏం రాస్తారంటే 3 జీరోస్ రాసుకోండి. ఇప్పుడు చూడండి ఈ జీరోస్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నీకు ఏం మిగులుతుంది, ఓకే సేమ్ 1కు 1 క్యాన్సిల్ అయిపోద్ది. 401 441 441 అంటే 1 క్యాన్సిల్ అయిపోద్ది. ఇలా నీకు ఇచ్చినప్పుడు ఇది రూట్ అనేది ఇచ్చింది నీకు, అంటే రూట్ ఆల్రెడీ ఉన్నదిగా, ఆల్రెడీ కాబట్టి మనకు ఆన్సర్ ఏమైంది 10 అయింది. ఇలాంటిది మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి, మిమ్మల్ని చిన్న కన్ఫ్యూజ్ అంతే. నీకు పాయింట్లలో ఇస్తే నువ్వు ఎలా మోల్డ్ చేయగలుగుతావు అనేది ఒక పాయింట్లలో ఇచ్చాడు. అందుకే నీకు ప్రతి కవర్ చేసినావు. ఇక్కడ పాయింట్లలో ఇలా ఇస్తే ఇలా చేయాలి, ఇలా బయలు ఇస్తే ఎలా చేయాలి, ఇలా ఘాతాలలో ఇస్తే ఎలా చేయాలి, ఇలా 4th రూట్లు ఇస్తే ఎలా చేయాలి, డబల్ రూట్లు ఇస్తే ఎలా చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ వస్తే ఎలా చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ వస్తే ఎలా చేయాలి, ప్రతి కాన్సెప్ట్ ని అన్ని ప్రీవియస్ పేపర్లను కవర్ చేస్తూ, అంటే ఇప్పుడు ఇందులోనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎన్ అనే నెంబర్ ఇస్తాడు, ఎక్స్ అనే నెంబర్ ఇస్తాడు, వేరే ఒకటి ఎలాంటి నెంబర్ ఇచ్చినా ఇలాంటి ప్రాసెస్ ఎలా చేస్తామో చాలా సింపుల్ ప్రాసెస్ ఇవంతే. కానీ ఈ వీడియో కనుక నీకు ఖచ్చితంగా అందరికీ కూడా యూజ్ఫుల్. ప్రతి ఒక్క ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ కు ఖచ్చితంగా షేర్ చేయండి. మీ నుండి నేను కోరుకునే ఒక మోరల్ సపోర్ట్ ఏంటంటే మీరు షేర్ చేయడము, మీ యొక్క లైక్, మీ యొక్క కామెంట్ కూడా నాకు చెప్పండి ఎలా ఉందో క్లాస్ కూడా. థ్యాంక్ యూ. ఈ వీడియో